హలో ఫ్రెండ్స్, ఇప్పుడైనా తాజా వార్త. సిలిండర్ ఇవ్వండి, నెల రోజుల పాటు ఫ్రీగా బిర్యానీ తినండి. వీటికి సంబంధించిన వివరాలు మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీళ్ళని త్వరగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే గత నెల రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధ వాతావరణంలో భారతదేశానికి వచ్చే ముడి చమురు అదేవిధంగా గ్యాస్కి సంబంధించి తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా వీటికి ప్రతి ఒక్క గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ గ్యాస్ కొరత అనేది చాలా వరకు గ్రామ ప్రజలలో ఆందోళన చెలరేగిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే గ్యాస్కి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా వరకు గ్యాస్ సిలిండర్లు గతంలో 10 రోజుల నుంచి 15 రోజుల లోపే బుక్ చేసుకుంటే వచ్చే గ్యాస్ సిలిండర్ ఇప్పుడు నెల రోజులైనా 45 రోజులైనా రావడం అయితే లేదు. సింగిల్ గ్యాస్ సిలిండర్ ఉన్న వరకు 15 రోజులు, అదే డబుల్ గ్యాస్ సిలిండర్ ఉన్న వరకు 20 రోజులు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అంటే హోటల్కి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి 45 రోజులు, 30 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే తమిళనాడు ప్రాంతంలో ఒక హోటల్కు హుజూర్లో సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో ఒక హోటల్కి సంబంధించిన ఓనర్ ఒక ఆశ్చర్యకరమైన పెట్టడం అయితే జరిగింది. మీరు ఫ్రీగా నెల రోజుల పాటు బిర్యానీ తినండి, నాకు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తే వాటితో పాటుగా గ్యాస్ సిలిండర్కి అయిన డబ్బులు అదేవిధంగా ఎంటీ గ్యాస్ను కూడా ఇస్తామని ఆ యొక్క ఓనర్ పెట్టిన ప్రకటన అందరికీ ఆశ్చర్యానికి గురి చేయడం అయితే జరిగింది. ఎందుకంటే గ్యాస్ కొరత అంతగా ఉందన్నమాట. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ఇస్తే దానికి సంబంధించిన డబ్బులు కానీ దానికి సంబంధించిన ఫ్రీ సిలిండర్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా ఇచ్చిన వారు ఈ యొక్క బిర్యానీ నెల రోజుల పాటు ఆ హోటల్లో తినచ్చు అని ఆ యొక్క హోటల్ యజమాని ఓనర్ ఈ యొక్క ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే గ్యాస్ సిలిండర్ని గ్రామంలో ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి.